ఇక నిజామాబాద్ డీటెయిల్స్ చూస్తే మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కూడా అక్కడ కొనసాగుతోంది. ఆర్మూరు డివిజన్లోని ఆలూరు, ఆర్మూరు, డొంకేశ్వర్, నందిపేట, బాల్కొండ, భీమ్గల్, కమర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం సర్పంచ్ స్థానాలు 165 ఉండగా 19 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 146 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 562 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం వార్డులు 1620 ఉండగా 490 ఏకగ్రీవమయ్యాయి. 1130 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3,06,795 మంది ఓటర్లు ఉన్నారు. 1490 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. అది ప్రస్తుతం నిజామాబాద్ లో జరుగుతున్న పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పోలింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆర్మూరు డివిజన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. 165 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే 19 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 146 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు పసుపు పండించే ప్రాంతం కావడంతో అక్కడ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎన్నికలను అక్కడ ప్రధాన పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆర్మూర్, బాల్కొండ డివిజన్లలో టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు పోటాపోటీగా కసరత్తులు చేశారు. ఇక ప్రస్తుతం ఎన్నికలు పోలింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఇక్కడ కాస్ట్లీ ఎన్నికలు కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆర్మూరు, బాల్కొండ 2 నియోజకవర్గాల్లో దాదాపు మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి నందిపేట గ్రామ పంచాయతీకి దాదాపు ₹1 కోటి వరకు అభ్యర్థులు ఖర్చు చేసినటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. దాదాపు 12,000 ఓట్లు నందిపేట గ్రామ పంచాయతీలో ఉంటాయి. సో ఇక్కడ ఈ ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. 2వ దశలో కాస్త అక్కడక్కడ కొన్ని ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో 3వ దశలో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అలాంటి ఘటనలు తలెత్తకుండా పోలీసు శాఖ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎంట్రీ ఏదైతే పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు ఎంట్రీ దగ్గర భారీగా బలగాలను మోహరించారు. మొన్న రెండో విడతలో ధర్మారంలో గ్రామంలో జరిగినటువంటి ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ 3వ విడతలో చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఈ ఎన్నికలకు వార్డు మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికలు జరగనున్న వార్డులు 1,130. ఇందులో మొత్తం అభ్యర్థులు 3,382 మంది బరిలో ఉన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 1,490 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.